ఏం చేస్తాడమ్మా స్నేహ? ఆయన మా మమ్మీ డ్యూటీకి వెళ్ళగానే చెడ్డీల మీదనే తిరుగుతూ ఉంటాడు ఇంట్లో. ఇద్దరు ఆడపిల్లలం మేడం ఇంట్లో మేము. ఒక తమ్ముడు ఉన్నాడు. మా ముందే ఆ చెడ్డీలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు, బట్టలు వేసుకోడు. ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మలాగా నువ్వు తయారయ్యో. మీ అమ్మ నేర్పింది అని నీకు? మా అమ్మ ఎందుకు నేర్పిస్తే నాకు? మరి ఎవరు నేర్పారు నీకు? ఎవరైంది నేర్పించేది? చెడ్డీలు వేసుకుని తిరుగుతాను ఇంట్లో నేను. మరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం వేసుకుంటున్నావు నువ్వు? చూడు సార్, నేను ఇంట్లోనే ఉండను, అన్ని నా మీద ఇంకా పుట్టిస్తాడు. నన్ను ఇంకా నువ్వు ఎక్కడెక్కడ అక్ర సంబంధాలు పెట్టుకొని వస్తావని నన్ను కొడతాడు, తిడతాడు. పెట్టుకునే కూతురికి నా నూరు పోసావు. తన కాపురం నువ్వే చెడగొట్టావు. నువ్వు తన కాపురం అందంగా కాపురం చేసుకుని నువ్వు చెడగొట్టావు పిల్లని. పిల్లల్ని పెంచే బాధ్యత ఎవరెవరు తీసుకుంటారు? అవును మేడం, నేనే పెంచేవాడిని. ఆరోగ్యం బాగోక జాబ్ కని పంపించాను మేడం. జాబ్ పంపించిన పాపానికి నా కర్మకి వీళ్ళిద్దరు ఇలా తయారయ్యారు. ఎవరు తయారయ్యారు? నా భార్య నా కూతురు. నీ భార్య డ్యూటీకి వెళ్తుంది, తన చిన్న పిల్ల కాదు. నాకు ఆరోగ్యం బాగా పంపించని చెప్తున్నాను కదండి. ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? ఇంట్లో ఉంటే మేము చూసుకుంటాం. వాళ్ళ అమ్మ అప్పుడు పెంచే బాధ్యత మీదే, పెంపకం మీదే కదా. అవును మేడం, నాకు ఆరోగ్యం బాగోక వెళ్ళడం మానేసాను మేడం నేను. తల్లిని ఎలా అంటారు? అవునండి, బయటికి వెళ్ళాక వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని అలా తయారైంది అన్నాను మేడం. మీరు పక్క నుండి చూసారా? నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు మేడం. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు మరి? కలుస్తారు కదా మేడం, టీ షాప్ దగ్గర అని, బయట కిరాణాకి వెళ్ళినప్పుడు అని. టీ షాపా, కిరాణా షాపా, వైన్ షాపా? వైన్ షాప్ అలవాట్లేదు మేడం నాకు. ఉందా అమ్మాయికి? ఉంది, తాగుతాడు, కొడుతాడు. నేనంటే అబద్ధం చెప్తాను మేడం అని అంటుండు. ఇప్పుడు ఆ పిల్ల కూడా చెప్తుంది కానీ నిజమా అబద్ధమా పిల్లని నువ్వు చెప్పింది చెప్తుంది పిల్ల ఏం చెప్తుంది? అయ్యో కాదండి, ఇక్కడ పెంచుతుంది తండ్రి కదా, తల్లి కాదు కదా. తల్లి డ్యూటీకి వెళ్తుంది కదా. ఆవిడ చెప్పినట్టు ఎందుకు వింటారు? మీరు చెప్పినట్టు వినాలి కదా. తల్లి సంపాదిస్తుంది కదండి, తండ్రి సంపాదన లేదు కదండి. తండ్రికి ఆరోగ్యం బాగోక తండ్రి సంపాదన లేకుండా పోయింది మేడం. ఇప్పుడు తల్లి సంపాదిస్తుంది, తల్లి చెప్పినట్టే ఏంటది మేడం. అది మీ మెంటాలిటీ. మెంటాలిటీ కాదు మేడం, నాకు ఆరోగ్యం బాగోక. ఆరోగ్యం బాగాలేక ఉండింది మీరే. అవునండి. కానీ మీ మెంటాలిటీ ఎలా ఉందో తెలుసా? చెప్పండి. నేను చేతగాని మగాన్ని ఇంట్లో కూర్చుంటున్నా, అందుకే నా భార్య వీళ్ళందరూ కలిసి ఏదో తప్పు చేస్తున్నారని బుర్రలో పెట్టుకుంది మీరు, వాళ్ళు కాదు. నేను ఓపుకున్న కష్టపడ్డాను మేడం. నాకు ఆరోగ్యం బాగోక 1 year నుంచి నేను ఇంట్లో ఉంటున్నాను మేడం. ఆరోగ్యం ఎందుకు బాగాలేదండి? హార్ట్ కంప్లైంట్ వచ్చింది మేడం నాకు. హార్ట్ ఏమైపు ఉంటుంది బాబు? హార్ట్ హార్ట్ ఎట్ సైడ్ ఉంటదండి? రైట్ సైడ్ ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉంటుందా? రైట్ సార్. రైట్ సైడ్ ఉంటుందా? హార్ట్ ఎటు ఉంటుంది కూడా నీకు తెలియదు. హార్ట్ కంప్లైంట్ వచ్చిందా నీకు? తాగితే ఏం మాట్లాడితే కూడా తెలియదు సార్. కాదు సార్, హార్ట్ ఎటు ఉందనగానే దగ్గుతాడేంటి సార్? అంటే ఆలోచించుకుంటున్నాడు హార్ట్ ఎటు ఉంటుందా అటు ఉంటుందా అని. ఆయాసం కూడా వస్తుందా బాబు? ఆరోగ్యం బాగాలేదు మేడం నాకు. ఆరోగ్యం బాలే. ఇందాక దాకా ఆమె మీద బాగానే అరిచావు, ఈమె మీద బాగానే అరిచావు కదా బాబు. హాస్పిటల్కి మీరు ఒకరే వెళ్ళి చూయించుకున్నారా? మీతో ఎవరైనా వచ్చారు? నేను తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్ని డబ్బులు కట్టి చూపించుకొని వచ్చేది, ఉన్నా లేకపోయినా కూడా. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఈ తాగే లివర్ పాడైంది అన్నాడు.